నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు సమీక్ష. వివిధ వర్గాల కోసం 54 సాధికార సమితుల ఏర్పాటుకు నిర్ణయం. రాష్ట్రంలో ఎరువుల మాఫియా విజృంభిస్తోందన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. యూరియా సరఫరాలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగానికి ప్రధాని మోదీ భారీ టార్గెట్. రాబోయే 5 ఏళ్లలో 5 యూనికార్లను సృష్టించాలని పిలుపు. టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల ఏర్పాటుపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంట్ కమిటీల నిర్మాణం, సభ్యుల నియామకంపై కీలక చర్చలు జరిగాయి. పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల ఏర్పాటు కోసం ఇప్పటికే 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కమిటీలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధులు, కార్యనిర్వహణ కార్యదర్శులతో సహా మొత్తం 34 మంది సభ్యులు ఉంటారు. అలాగే కార్యాలయ కార్యదర్శి, సోషల్ మీడియా కార్యదర్శులకు కూడా ఈ కమిటీలో స్థానం కల్పించారు. కూటమి పాలనలో రాష్ట్రంలో ఎరువుల మాఫియా విజృంభిస్తోందని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఇన్నాళ్లు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా చూశామని ఇప్పుడు ఎరువుల మాఫియాను చూస్తున్నామని అన్నారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చిన యూరియా, డీఏపీ వంటి ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలి వెళ్లాయని, యూరియా సరఫరాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పంట నష్టం పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఈ ఖరీఫ్ నుంచి ఎక్కడ కానీ ఇన్సూరెన్స్ ప్రీమియం మాత్రం మేము కట్టమని చెప్పేసి వాళ్ళని గాలికి వదిలేసింది. ఇంతవరకు కూడా 2 మార్లు కూడా డేట్ ఎక్స్టెండ్ చేసినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం 35% మాత్రమే, 35-36% మాత్రమే ప్రీమియం కూడా చెల్లించుకున్న పరిస్థితి కూడా. జూన్లోనే ఈరోజు వాతావరణ శాఖ వారు కూడా ఈ సంవత్సరం పెద్ద వర్షాలు వస్తాయని, గతంలో కంటే కూడా బాగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి వారు కూడా ఫోర్కాస్ట్ చేసేసి చెప్పడము, వెంటనే జూన్లోనే చాలా అర్లీగా కూడా రెయిన్స్ రావడంలో అప్పుడే కూడా పంటలు కూడా వేసుకోవడం జరిగింది. తర్వాత జూన్ మొదటి వారం తర్వాత ఆగస్టు వరకు కూడా, అంటే జూలై ఆఖరి వరకు దాదాపుగా 57-58 రోజులు వర్షం జాడలే లేకపోతే వేసిన పంటలు కూడా ఈరోజు దెబ్బతినడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా రాష్ట్రంలో మరి అనంతపురం జిల్లాలో దాదాపు 8.5 లక్షల ఎకరాలు సాగు అనేది కూడా మనకు భూమి కూడా ఉంది. కానీ ఈరోజు వరకు కూడా కేవలం 53%, అంటే 5.5 లక్షల ఎకరాలకు వేశారు. 3.5 లక్షల ఎకరాలు ఈరోజు కూడా ఏ పంట వేయకోకుండా ఈరోజు ఉండే పరిస్థితి కూడా ఈరోజు వేసిన పంటలు కూడా దాదాపుగా 57-58 రోజులు వర్షం రాకపోతే పత్తి ఇవన్నీ కూడా గాలికి కూడా కొట్టుకొని పోయి కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు కూడా. వేరుశెనగ అనేది కూడా 4.5 లక్షల ఎకరాల్లో సాధారణంగా మనం అందరూ కూడా పంట విస్తీర్ణం అనేది కూడా ఉండేది. కానీ ఈరోజు 1,70,000 ఎకరాలు మాత్రమే, 71,000 ఎకరాలు మాత్రమే వేరుశనగ వేసిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. చాలా దమనీయంగా కూడా ఉంది. కానీ ఈరోజు వరకు కూడా ఎక్కడికైనా ఏదో కొద్దో గొప్ప ఆగస్టులో ఈ నెలలో కూడా వర్షాలు వస్తున్నాయి. ఏదైనా ప్రత్యామ్నాయ పంటల కోసమైనా కానీ రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. నష్టపోయారు వేసుకున్నవారు. బీడు చేనులన్నీ కూడా సేద్యాలు కూడా చేసుకున్నారు జూన్లోనే. కానీ అటువంటి దగ్గర ఏదైనా పంటలు వేస్తామంటే ప్రత్యామ్నాయ పంటల గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ జిల్లాలో ఉండే అధికారులు కావచ్చు, ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ముందుగానే ఆగస్టు 4వ తేదీ, అలాగే జూలైలో కూడా అప్పుడుండే నెలకొన్న పరిస్థితులన్నీ కూడా, వర్షాభావ పరిస్థితులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాం, అధికారుల దృష్టికి తీసుకొని పోయాం, ప్రజాప్రతినిధులను స్పందించమని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. ఈరోజు వర్షాలు కూడా ఈ నెలలో కూడా బాగా కురిసినాయి కాబట్టి కృష్ణా జలాలు అంటే హంద్రీ నీవా కింద కావచ్చు, లేకపోతే హెచ్ఎల్సి కింద, లేకపోతే బోరు బావుల కింద కూడా ఈరోజంతా కూడా ఏదో వరి పంట కావచ్చు, లేకుంటే మిగతా మిర్చి ఇటువంటి పంటలన్నీ కూడా వేసుకునే వారికి కూడా
ఎరువులు కూడా కావాల్సిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఎందుకంటే జూనే అంటే 55 రోజులు 57 రోజులు వర్షాలు రాక ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఆ రోజు వేసిన జూన్లో వేసిన వేరుశనగ కావచ్చు, లేకపోతే అక్కడక్కడ పత్తి కానీ మిరప కానీ జొన్న మొక్కజొన్న పంటలకు కూడా వెంటనే కూడా నైట్రోజన్ అంటే యూరియా డిఏపి అనేది కూడా చాలా కూడా అవసరం కూడా ఈరోజు కూడా. ఎరువుల అంగడి దగ్గరికి పోతే రైతాంగానికి మాత్రం మేము చెప్పినటివి మీ పాస్పేట్ ఇవన్నీ కూడా మేము ఇస్తే ఎరువులు మాత్రం కొంటేనే అవి ఇస్తామని చెప్పి కండిషన్లు పెట్టి పనికి రానివి కంపెనీలు కూడా ఎక్కువ ధరలు కూడా కొనేటట్లు కూడా కండిషన్లు కూడా పెడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ అధికారుల దృష్టికి తీసుకొని పోయాం, కానీ వారు చూసి చూడనట్లుగా ఈరోజు ఈ జిల్లాలో నెలకొన్నారు కాబట్టి ఈ పరిస్థితి. కోనసీమ తిరుమలగా వర్ధిల్తున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ओम मंगलदायिकाय नमः, विद्यारूपाय नमः, विद्याभोक्त्रे नमः, ओम चिन्मयाय नमः, ओम परमेश्वराय नमः, ओम परमार्थप्रदाय नमः, ओम नारायणाय ओम माधवाय ओम गोविन्दाय नमः, अष्टवे नमः, वसुदेवाय नमः, धीरमाय नमः, भावनाय नमः, वेदाय नमः, विवेकाय नमः, स्वात्मेकाय नमः, एकसत्रमणे नमो नमः, श्री वेंकटेश्वर नानाविध परिमल अत्रपट्टपूजे समर्पयामि. मंगलदायिकाय नमः, विद्यारूपाय नमः, विद्याभोक्त्रे नमः, ओम चिन्मयाय नमः, प्रणय नमः, प्रथमे नमः, श्री गुरुवे नमः, ओम विघ्नेश्वराय नमः, ओम केशवाय ओम नारायणाय ओम माधवाय ओम गोविन्दाय नमः, कृष्णाय नमः, वसुदेवाय नमः, वेंकटेशाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अनुद्याय नमः, मुरात्माय मुदोकनाय नमः, नारसिंहाय मत्स्याय जनातमंदाय नमः, मेघस्तब्रह्मणे नमो नमः. मोटे नाम अष्टोत्तर पूజ చేసుకున్నాం త్రిదేవతలతోటి. అతర్వాత ఐశ్వర్య శ్రీరామ్ గారికి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వలందర్ రేవులో శనివారం రాత్రి వశిష్ఠ గోదావరికి అఖండ హారతి సమర్పించారు. కాశీలో మాదిరి దీప ధూప కుంభ అఖండ కర్పూరం పంచహారతులు ఇచ్చారు. విహెచ్పి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు బైక్ ర్యాలీ నిర్వహించారు. మహిళలు లలితా సహస్రనామం ఆలపించారు. ओम इति धूपहारत्यां स्वीकृत्य ओम आसत्ये नरजसा वर्तमानो निवे
ओम श्री गोदावरी देवता सहित सूर्य ग्रह देवताभ्यो नमः। गोदावरी नमस्तुभ्यं सर्वाभीष्टप्रदायिनी सर्वपापविनिर्मुक्ते बुद्धगङ्गे नमो नमः। नमस्ते अखिल पापज्ञे समस्तलोकपूजिते नमो ब्रह्मप्रिये देवी कमण्डलकृतालये ओम श्री शनिग्रह देवता सहित वरुण दिक्पालक देवताभ्यो नमः। ओम इति चंद्रग्रह देवता सहित अग्निदिक्पालक देवताभ्यो नमः। पुष्पांजलि समर्पयामि। बुलेटिन లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం శ్రీవితాస్